వెల్కమ్ టు స్పైడర్ పోస్టింగ్. ఈరోజు కార్యక్రమంలో మనం డిస్కస్ చేయబోయే అంశాలు ఒక 3 అంశాలు ఉన్నాయి. అంటే మనం ఈ సిరీస్లో హిందూ ఎడిటోరియల్ని మనం డిస్కస్ చేస్తూ ఉన్నాం. హిందూ ఎడిటోరియల్లో 3 టాపిక్స్ని మనం ఈరోజు డిస్కస్ చేద్దాం. ఈ 3 టాపిక్స్ కూడా చాలా మంచి టాపిక్స్. మనం చాలా ఆలోచనాత్మకమైనటువంటి టాపిక్స్ ఇవి. ఎందుకంటే ఇంత ఇన్వెస్టిగేషన్ చేసి ఇంత రీసెర్చ్ చేసి ఈ టాపిక్స్ని మన ముందుకు తీసుకొచ్చారు. సో ముందుగా అందరికి కూడా థ్యాంక్స్ చెప్తూ ఫస్ట్ ఆర్టికల్ని మనం స్టార్ట్ చేద్దాం. ఈ ఆర్టికల్ రాసిన వ్యక్తి అశోక్ కే కాంతా. ఈయన ఈ ఆర్టికల్ని రాయడం జరిగింది. సో ఈయన దేని గురించి ఈ ఆర్టికల్ రాశారు అంటే చైనా భారతదేశం యొక్క ఆర్థిక పరిస్థితులు, అదేవిధంగా వాణిజ్య సంబంధాలు ఏ విధంగా ఉండాలి అనే అంశం మీద దృష్టి పెట్టి ఆయన ఈ ఆర్టికల్ రాయడం జరిగింది. ఈ ఆర్టికల్లో ఆయన చాలా అంశాలని టచ్ చేశారు. అవన్నీ కూడా మనం ఒక్కొక్కటిగా మనం చర్చించే ప్రయత్నం చేద్దాం. ముందుగా కే కాంతా ఈయన రాసినటువంటి దాంట్లో మెయిన్ ఆర్గ్యుమెంట్ ఏంటంటే చైనాతో భారతదేశం వాణిజ్యపరంగా ఎలా ఉండాలి అనేది మెయిన్ ఆయన ఆర్గ్యుమెంట్, ఆయన తీసుకున్న అంశం. సో దానికి జస్టిఫికేషన్స్ ఎలా ఇచ్చారో ఒకసారి మనం పరిశీలిద్దాం. ఈయన ఏమంటారంటే ఓవరాల్గా చెప్పాలంటే భారతదేశం చైనాతో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకు జాగ్రత్తగా ఉండాలి అంటే చైనా డీల్ చేసే పరిస్థితులు, అంటే చైనాని మనం డీల్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకు అంటే చైనా తన అగ్రెసివ్ నేచర్ని భారతదేశం మీద చూపిస్తోంది. ఇప్పటికే ఈస్ట్ లడాఖ్ని అక్కడ మిలిటరీని డంప్ చేసింది. భారతదేశాన్ని ఆక్యుపై చేయాలనే ఉద్దేశంతో దృష్టి పెట్టింది. అదేవిధంగా వాణిజ్యపరంగా కూడా భారతదేశాన్ని దెబ్బతీయాలని చూస్తుంది. ఎందుకంటే భారతదేశం జనాభా పరంగా కానీ, వాణిజ్యపరంగా కానీ, లేకపోతే మేధోపరంగా కానీ చైనాని బీటౌట్ చేసిద్ది అనే ఒక మీమాంస లేదా వాళ్ళకి ఒక డౌట్ ఉంది. సో ఈ డౌట్ వలన ఎప్పటికైనా సరే భారతదేశం తన ప్రధాన శత్రువు అని చైనా అనుకుంటుంది అని కూడా ఈయన చెప్పడం జరిగింది. అయితే ఈయన ఆర్గ్యుమెంట్లో చైనాతో మరి మొత్తం సంబంధాలు తెంచేసుకోవాలా అనే అంశాన్ని కూడా ఈయన చెప్పడం జరిగింది. ఈయన ఏమంటారంటే చైనాతో మనం పూర్తిగా వాణిజ్య సంబంధాలు కనుక తెంచుకుంటే అది భారతదేశానికి ఇబ్బంది. కాబట్టి పూర్తిగా వాణిజ్య సంబంధాలు తెంచుకోకూడదు. దానికంటే అంటే పూర్తిగా చైనాతో వాణిజ్య సంబంధాలు తెంచుకోవడం కంటే కూడా కొన్ని సెలెక్టివ్ నామ్స్లో, అంటే సెలెక్టివ్ సెక్టర్స్లో మాత్రమే చైనాని భారతదేశంలో ఇన్వెస్ట్ చేయడానికి అనుమతించాలి అని చెప్పి ఆయన చెప్తూ ఉన్నారు. అయితే ఈయన ఎందుకు ఈ టాపిక్ ఇప్పుడు రాయటం జరిగింది అంటే మనకి తెలుసు, అందరికీ తెలుసు 2020లో ఈస్టర్న్ లడాక్ మీద చైనా ఆక్యుపై చేయడానికి వచ్చింది భారతదేశాన్ని. మన సైనికులతో గొడవ చేసింది, సైనికులు వాళ్ళందరూ చనిపోవడం జరిగింది. సో ఎందుకు చైనా ఈ విధంగా ప్రవర్తిస్తుంది అంటే భారతదేశం తన ప్రధాన శత్రువు, వాణిజ్యపరంగా కానీ, సామాజికంగా కానీ, ఆర్థికంగా కానీ తన ప్రధాన శత్రువుగా చైనా నమ్ముతూ ఉంది. అదేవిధంగా ఇప్పుడు చైనా యొక్క మేజర్ ఇంటెన్షన్ ఏంటి అంటే వాళ్ళు ఏ దేశాన్నన్నా సరే టార్గెట్ చేస్తే వాళ్ళు ఏం చేస్తారంటే, చైనాకి మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ ఎక్కువ, మనందరికీ తెలుసు కదా. ముందు ఏం చేస్తారంటే ఆ చైనాకి సంబంధించిన ఆ వస్తువులన్నింటినీ డంప్ చేస్తారు. అంటే అది మీరు ఏ పేపర్ కానీ, గన్ పౌడర్ కానీ, చైనా ఎప్పుడు పేపరు, గన్ పౌడరు, అదేవిధంగా ఈ టెక్నాలజీ సంబంధించిన ఈ టాయ్స్ వీటిలో చాలా ముందుంటుంది. ఇవన్నీ కూడా దేశానికి డంప్ చేస్తారు, అంటే ఇంపోర్ట్ చేస్తారు. సో చేయటం వలన వాళ్ళ డబ్బుల్ని వాళ్ళు తీసుకెళ్తారు, వాళ్ళ దగ్గర పెట్టుకుంటారు. సో అంటే వాళ్ళ విదేశీ మారక ద్రవ్యం అనేది పెంచుకుంటారు. దీనివల్ల ఆ దేశం ఆర్థికంగా ఎలా చేస్తారంటే చైనా మీద డిపెండ్ అయ్యేలాగా చేస్తారు, అన్ని రంగాల్లో, అన్ని సెక్టర్స్లో కూడా. సో ఇది వాళ్ళ టాక్టిక్స్ అనమాట. సో దీని పట్ల మనం జాగ్రత్తగా ఉండాలి. కాబట్టి వాళ్ళతో వాణిజ్యం నడిపేటప్పుడు భారతదేశం చాలా జాగ్రత్తగా ఉండాలి అని చెప్పి ఈయన చెప్తూ ఉన్నారు. ఎందుకంటే మనకి సుమారు $105 బిలియన్ చైనాతో డెఫిసిట్లో ఉన్నాం. అంటే చైనానే ఎక్కువ ఎడ్జ్లో ఉంది. కాబట్టి మనం చైనాతో డీల్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి అని చెప్పి చెప్తూ ఉన్నారు. మనం అసలు ఒక చైనా హిస్టరీ కూడా తీసుకుంటే చైనా హిస్టరీ అనేది డైనస్టీ, అంటే రాజ్యాలు. మన భారతదేశాన్ని ఎలాగైతే రాజులు పరిపాలించారో చైనాను కూడా
కొంతమంది రాజులు పరిపాలించారు ఏన్షియంట్ చైనా హిస్టరీలో. మొదటగా షాంగ్ డైనెస్టీ అంటే 16వ శతాబ్దం నుంచి మనం మొదలుపెట్టి తీసుకుంటే షాంగ్ డైనెస్టీ వాళ్ళు చాలా పవర్ఫుల్ అనమాట. ఆ తర్వాత ఈ షాంగ్ డైనెస్టీలో 1600 నుంచి 1046 బీసీ వరకు వీళ్ళు రూల్ చేశారు. వీళ్ళ టైంలో అబ్సల్యూట్ అథారిటీ ఉండేది. అంటే ఈ మూలాలు నేను ఎందుకు చెప్తున్నానంటే చైనా హిస్టరీ అసలు వీళ్ళ మూలాలు, వీళ్ళ ఎదుగుదల ఎలా ఉంది అనేది మనం ఒకసారి చూస్తే అసలు చైనా భారతదేశం మీద ఎందుకు ఫోకస్ చేసింది అనేది మనకు అర్థమైంది. సో ఈ 16th సెంచరీ 1644లో ఈ షాంగ్ డైనెస్టీ వాళ్ళు ఎలా ఉండేవాళ్ళు అంటే కన్ఫ్యూజియన్ ప్రిన్సిపల్స్, అంటే మనకి తత్వవేత్త కన్ఫ్యూజన్ ఉన్నాడు కదా, ఆయన ప్రిన్సిపల్స్ని ఫాలో అవుతూ ఉండేవాళ్ళు. ఆ తర్వాత ఏమైందంటే ఆ తర్వాత ఈ డైనెస్టీస్ అనేవి రైజ్ అవ్వటం, పడిపోవటం, అంటే వాళ్ళే ఇంటర్నల్ స్ట్రగుల్స్ రావటం, అదేవిధంగా వాళ్ళే కొట్టుకోవటం, ఇవన్నీ ఉండటం వలన ఈ డైనెస్టీస్ అన్నీ ఎదగడం, ఫాలో అవటం జరిగిందనమాట. సో తర్వాత వచ్చినటువంటి 19th సెంచరీలో మనకి సున్ యాత్ సెన్ అనే ఆయన ఈ చైనాని ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. అంటే పీపుల్ రిపబ్లిక్ చైనాని ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. అంతకంటే ఈ షాంగ్ డైనెస్టీ, క్వింగ్ డైనెస్టీ కూడా ఉంది. ఈ షాంగ్ డైనెస్టీ తర్వాత క్వింగ్ డైనెస్టీ. ఈ క్వింగ్ డైనెస్టీ తర్వాత మనకి సున్ యాత్ సెన్ అనే ఆయన ఈ చైనా రిపబ్లిక్ చైనాని ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. తర్వాత ఈ ఎస్టాబ్లిష్ చేసిన తర్వాత ఈ చైనాలో ఏం జరిగిందంటే కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ చైనాకి, అదేవిధంగా కుమింటాంగ్ అంటే కేఎంటీ అంటారు, ఈ కుమింటాంగ్కి చైనా కమ్యూనిస్ట్ పార్టీకి ఇద్దరికి కూడా గొడవలు, సివిల్ వార్లు జరిగాయి. అంటే షాంగ్ డైనెస్టీ, క్వింగ్ డైనెస్టీ తర్వాత ఏమో సున్ యాత్ సెన్ చైనాని నిర్మాణం చేశాడు, రిపబ్లిక్ చైనా స్థాపించాడు. కానీ ఆ తదనంతరం ఈ కేఎంటీకి కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ చైనాకి సివిల్ వార్లు జరుగుతూ ఉన్నాయి. సో ఈ సివిల్ వార్లు జరుగుతూ ఉన్నప్పుడు 1949లో మావో జెడాంగ్ అనే చైనా నిర్మాత, ప్రదాత అని వాళ్ళు కీర్తిస్తూ ఉంటారు. మావో జెడాంగ్ ఆ మార్క్సిస్ట్ లెనినిస్ట్ ప్రిన్సిపల్స్ని అక్కడ తీసుకొచ్చాడు. అంటే కమ్యూనిజాన్ని మొట్టమొదటిసారిగా అక్కడ బాగా ప్రభావితం చేసేటువంటి కమ్యూనిస్ట్ పార్టీ ఎప్పటి నుంచో ఉంది కేఎంటీతో. కానీ ఆ మావో జెడాంగ్ ఏదైతే ప్రవచనాలు అనండి, లేదంటే ఆ సిద్ధాంతాలు అనండి, ఇవన్నీ కూడా ప్రజల్లోకి చాలా సూటిగా వెళ్ళి ఆ కమ్యూనిస్ట్ పార్టీని వాళ్ళు ఆకలింపు చేసుకోవడం జరిగింది. అదేవిధంగా మావో జెడాంగ్ చైనా కమ్యూనిస్ట్ పార్టీని బలంగా నిలబెట్టాడు. అయితే కమ్యూనిస్ట్ పార్టీ ప్రిన్సిపల్స్ ఏంటి? ప్రధానంగా క్లాస్లెస్ సొసైటీ, అంటే రిచ్ పూర్ ఉండకూడదు. అదేవిధంగా ల్యాండ్ లేబర్ ఏదైతే ఉందో, అంటే ప్రధాన వనరులన్నీ కూడా ప్రభుత్వం ఆధీనంలో ఉండాలి అని చెప్పేది కమ్యూనిస్ట్ పార్టీ ప్రిన్సిపల్స్. అంటే ప్రైవేట్ వ్యక్తులకి చోటు లేదు. మీరు బాగా గమనించండి, కమ్యూనిస్ట్ పార్టీ ప్రిన్సిపల్స్లో ప్రైవేట్ వ్యక్తులకు కానీ ప్రైవేట్ ఆస్తులు కానీ ఉండకూడదు. అన్నీ కూడా గవర్నమెంట్ మోనోపోలిస్టిక్ నేచర్ ఉంటుంది. ఓకే, గవర్నమెంట్ ఓనర్డ్ సెక్టర్స్ మాత్రమే వాళ్ళు ఉండాలి. ప్రైవేట్ వ్యక్తులు కానీ ప్రైవేట్ ఆస్తులు కానీ ఉండకూడదు. ఇది కమ్యూనిస్ట్ ప్రిన్సిపల్. దీన్ని కొంతమంది ఆటోక్రటిక్ రూల్ అంటారు, అంటే నియంతృత్వం. ఇది ఎందుకు ఉండకూడదని విమర్శించే వాళ్ళు ఉంటారు. సరే, ఏదేమైనప్పటికీ కూడా 1949లో మావో జెడాంగ్ ఈ కమ్యూనిస్ట్ పార్టీ ప్రిన్సిపల్స్ని తీసుకొచ్చాడు. అయితే తర్వాత ఈ చైనా నిజంగా కమ్యూనిస్ట్ ప్రిన్సిపల్స్తో అలా ఉండిపోయిందా? మరి కమ్యూనిస్ట్ ప్రిన్సిపల్స్తో నిజంగా ఉండిపోతే ఈరోజు చైనా పరిస్థితి ఏంటి? అంటే క్యాపిటలిస్ట్ ఎకానమీగా చైనా ఎలా మారింది? మరి కమ్యూనిస్ట్ ప్రిన్సిపల్స్లో ప్రైవేట్ ప్లేయర్స్ని ఇంట్రడ్యూస్ చేయకూడదు కదా. మరి ఎందుకు చైనా ఈరోజు ప్రైవేట్ ప్లేయర్స్ ఎక్కువ మంది ఉన్నారు? నిజంగా ఆ క్యారెక్టరిస్టిక్స్తో ఉన్నారా అంటే లేదు. వాళ్ళు 1976లో జీపింగ్ అని ఆయన రూల్కి వచ్చాడు, మనకందరికీ తెలుసు. ఆయన ఏం చేశాడంటే, మేము సోషలిజాన్ని నమ్ముతాం, కానీ ఎలా నమ్ముతాము అంటే చైనీస్ క్యారెక్టర్స్ ఇంక్లూడ్ చేస్తామంటే చైనీస్ సూత్రాలకు అనుగుణంగా మేము ఈ సోషలిజాన్ని నమ్ముతాం తప్ప మీరు బయట మాట్లాడుకునే సోషలిజం, కమ్యూనిజం కాదు మా దేశంలో ఉందని వెరీ క్లియర్గా చెప్పాడు. ఓకే, 76లోనే చెప్పడం జరిగింది ఆయన. సో దీనిలో ప్రకారం ఆయన చేసి ప్రైవేట్ ప్లేయర్ని ఎక్కువ ఇంట్రడ్యూస్ చేసి ఇక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్స్ని పెంచి అవుటర్ సొసైటీస్ని, అవుటర్ కంట్రీస్తో వ్యాపారాలు చేసి చైనా వాణిజ్యాన్ని చాలా ముందుకు తీసుకెళ్ళాడు అనమాట. సో ఎప్పుడైతే చైనా వాణిజ్యాన్ని ముందుకు తీసుకెళ్ళాడో చైనా చాలా ఫాస్ట్గా గ్రో అయింది. ఇతర దేశాల కంటే కూడా చైనా చాలా ఫాస్ట్గా గ్రో అయింది. ఎందుకంటే ఈ జీపింగ్ తీసుకున్న నిర్ణయాల వలన. కానీ చైనా అనుసరిస్తున్న కమ్యూనిస్ట్ ప్రిన్సిపల్స్లో అవి లేవు. ప్రైవేట్ ప్లేయర్స్ని ఇంట్రడ్యూస్ చేయడం, ప్రైవేట్ ప్లేయర్స్ని ముందుకు తీసుకురావడం, ఇవన్నీ లేవు. కానీ ఆయన ఏం చెప్పాడు, మేము సోషలిజాన్ని నమ్ముతాం కానీ పూర్తిగా కాదు,
మా సిద్ధాంతాలకు అనుగుణంగా ఉంటే మాత్రమే నమ్ముతామని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. సో ఇది ఈ చైనీస్ గతం తాలూకా చరిత్ర. అయితే మీరు చూడండి, ఎప్పుడైనా సరే కమ్యూనిస్ట్ పార్టీలు ఎలా ఉంటుందంటే మనలాగా డెమోక్రసీగా ఎలక్షన్స్ ఏమి ఉండవు అక్కడ. చైనా కమ్యూనిస్ట్ పార్టీ ఎక్కడైనా సరే కమ్యూనిస్ట్ పార్టీ ఏం చెప్తే అదే రూల్. ఎలక్షన్స్ ప్రజల ఓటర్స్ అవే ఉండవు, వాళ్ళే నిర్ణయిస్తారు. ఆ పార్టీ అనుగుణంగా సెక్రటరీలు కానీ లేకపోతే ఆ పార్టీ నిర్ణయాలకు అనుగుణంగా ఉండే వ్యక్తులనే అక్కడ నాయకులుగా నిర్మిస్తారు. ఆ నాయకులుగా నియమించి అధికారులుగా నియమించిన నాయకులుగా నియమించిన ఎవరైనా సరే పార్టీ డైరెక్షన్లోనే మోనోపలిస్టిక్ టెండెన్సీ, అంటే ఆ వ్యక్తి చెప్పిన దీని ప్రకారం నడుస్తూ ఉంటుంది. అయితే పార్టీలో ఇంటర్నల్ ప్రజాస్వామ్యం ఉంటుందా లేదా అది వేరే విషయం. పార్టీలో వాళ్ళకి ఇంటర్నల్ ప్రజాస్వామ్యం ఉంటుంది, అది కాదు. అవుటర్తో పబ్లిక్తో డీల్ చేసేటప్పుడు మాత్రం వాళ్ళు ఖచ్చితంగా ఈ ప్రాసెస్లోనే వెళ్తారు. అంటే వాళ్ళే నియమిస్తారు అధికారులను కానీ నాయకుల్ని కానీ. నువ్వు ఫాలో చేయాలి, అన్నీ గవర్నమెంట్ కంట్రోల్లో ఉండాలి, గవర్నమెంటే అన్ని హెల్త్ కానీ అన్నీ కూడా గవర్నమెంటే చూసుకుంటుంది, ప్రైవేట్ వ్యక్తులకు ఏం సంబంధం లేదు. విద్య, వైద్యం, ఆరోగ్యం అన్నీ గవర్నమెంటే చూసుకుంటుంది. కానీ వినటానికి బాగుంది కదా. కానీ ఏంటంటే దీంట్లో చాలా లోపాలు ఉన్నాయి. ఈ అన్ని గవర్నమెంటే చూడటం వల్ల మోనోపోలిస్టిక్ నేచర్ అయిపోవడం వల్ల గవర్నమెంట్ అంటే ఏంటి, అధికారులు ప్రజలు, సామాన్య ప్రజలే నాయకులు కార్యకర్తలు అవుతారు కదా. వాళ్ళ ఆలోచనల వల్ల ప్రజలు చాలాసార్లు చరిత్రలో ఇబ్బంది పడినట్టు కూడా ఉంది. సరే, అవన్నీ పక్కన పెడితే చైనా టెండెన్సీ ఇలా ఉంటుందన్నమాట. ఇప్పుడు కూడా చైనా కమ్యూనిస్ట్ పార్టీ మనం ఒకసారి పరిశీలిస్తే జిన్జాంగ్ మనకు తెలుసు కదా, ఈయన ఈ జిన్పింగ్, జింగ్జాంగ్ వీళ్ళందరూ కూడా ఈ రేస్లో వాళ్ళే 1970 తర్వాత వచ్చిన వాళ్ళే. సో ఇప్పుడున్నటువంటి ఈ వ్యక్తులు కూడా, జిన్పింగ్ కూడా చైనా కమ్యూనిస్ట్ పార్టీ ఏదైతే ఉందో, అంటే సోషలిజం విత్ లిబరల్ ప్రిన్సిపల్స్, ఈ సోషలిజం విత్ లిబరల్ ప్రిన్సిపల్స్ని ఆయన ఫాలో అవుతూ ఉన్నాడు. సో అందుకని వాళ్ళ క్యాపిటలిస్టిక్ టెండెన్సీని, క్యాపిటలిస్టిక్ నేచర్ని ఎక్కడ వదులుకోలేదు. సో ఇది ఈ భారతదేశం పట్ల, అంటే మనం కమ్యూనిస్ట్ పార్టీ లైన్లో ఉంది కదా చైనా అనుకోవడానికి లేదు. ఎందుకు లేదు అంటున్నాడంటే వాళ్ళ ఆ సెట్ ఆఫ్ రూల్స్, ప్రిన్సిపల్స్లో మాత్రమే అక్కడ వ్యవహారం అంతా నడుస్తూ ఉంటుంది. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి భారతదేశం. రెండవది, భారతదేశం మీద చైనా కన్ను ఉంది. ఈస్టర్న్ లడాక్, ఈస్టర్న్ ఘాట్స్ మనం స్వాధీనం చేసి అరుణాచల్ ప్రదేశ్ కానీ ఇవన్నీ ఈస్టర్న్ ఇవన్నీ కూడా మా దేశ సరిహద్దుల్లో ఉన్నాయని చెప్పి చెప్తూ ఉన్నారు. సో దీని పట్ల కూడా జాగ్రత్తగా ఉండాలి. అదేవిధంగా కొన్ని $1 బిలియన్ సరుకుల్ని, అంటే ఆ వస్తువుల్ని భారతదేశంలోకి డంప్ చేస్తున్నారు. మన దగ్గర ఉన్న కరెన్సీని వాళ్ళు తీసుకెళ్ళిపోతూ ఉన్నారు. సో కాబట్టి ఇవన్నీ కొంచెం ఇబ్బందులు ఉన్నాయి. అయితే మొత్తం చైనాతో వదిలేసుకోవాలంటే కాదు, కొన్ని సెలెక్టివ్ సెక్టర్స్లో మనకు భారతదేశానికి ఏది ఉపయోగపడుతుందో వాళ్ళతో ఆ వాణిజ్యం మేరకే చేయాలి తప్ప, ఫుల్గా కనుక మనం లిబరల్ మోడ్లో కనుక చైనాని ఎంబ్రాస్ చేసుకుంటే, కౌగిలించుకుంటే మాత్రం అది విష కౌగులి అవుతుంది, భారతదేశానికి ఇబ్బందులు తలెత్తాయి అని చెప్పి ఈ కాంతా అని ఆయన ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. బట్ ఇట్స్ ట్రూ. ఎందుకంటే చైనాతో చాలా కేర్ఫుల్గా ఉండాలి. లేని పరిస్థితుల్లో చైనా ఎప్పుడు ఏ డెసిషన్ తీసుకుంటుందో, ఎప్పుడు ఎలాంటి పరిస్థితులు ఉంటుందో మనకు తెలియదు. ఎందుకంటే వాళ్ళ లైన్స్లో చాలా స్ట్రాంగ్గా ఉంటారు, వాళ్ళ ఐడియాలజికల్ ప్రిన్సిపల్స్ కానీ ఇవన్నీ కూడా వాళ్ళు చాలా స్ట్రాంగ్గా ఉంటారు. కాబట్టి ఇది ఆయన చెప్పినటువంటి అంశం. ఇక రెండో టాపిక్ మనం చూస్తే ఇదేంటంటే, రెండో టాపిక్ చాలా మంచి టాపిక్. ఈయన ఈ ఆర్టికల్ రాసిన వ్యక్తి ప్రభాస్ రాజన్. ఈయన ఈ ఆర్టికల్ దేని గురించి రాశారు అంటే, భారతదేశం ఆయుధాల సరఫరాకి చాలా ఉత్సుకత చూపిస్తూ ఉంది, ఎక్సైట్మెంట్ అవుతూ ఉంది. ఇంటర్నేషనల్ వ్యవహారాల్లో, అంటే అంతర్జాతీయ వ్యవహారాల్లో, ఆయుధాల సరఫరాల్లో భారతదేశం ముందంజలో ఉండాలని చూపిస్తూ ఉంది. ఇది కొంత ఇబ్బందులు కలిగించే అంశం అని నేను ఆర్గ్యుమెంట్. అంటే ఆయుధాల సరఫరా కింగ్ మేకర్ అవ్వాలని భారతదేశం కోరుకుంటుంది, ఇది కరెక్ట్ కాదు అని ఈయన చెప్తా ఉన్నాడు. ఎందుకంటే ఈయన అసలు దీని బ్యాక్గ్రౌండ్ ఏంటి అని అంటే, యాక్చువల్గా సుప్రీంకోర్టులో ఒక పిల్ వేశారు. ఏం వేశారు అంటే, ఇజ్రాయెల్కి భారతదేశం ఆయుధాలు సరఫరా చేస్తుంది, సపోర్ట్ చేస్తుంది. ఎందుకు, మనకి లెబనాన్ మీద దాడులు ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి కదా. సో దానికి ఇజ్రాయెల్కి భారతదేశం, హమాస్ ఇజ్రాయెల్ గొడవలు ఉన్నాయి కదా, ఇవన్నీ కూడా ఈ లెబనాన్ మీద దాడులు కానీ ఇవన్నిటి కూడా ఇజ్రాయెల్కి భారతదేశం సపోర్ట్ ఉంది. ఇజ్రాయెల్ చేసేటువంటి ఏదైతే తీసుకున్న ఆయుధాలన్నీ కూడా భారతదేశం నుండి వచ్చినవే
భారతదేశం ఎక్కువ ఎగుమతి చేస్తుంది ఇజ్రాయెల్ గారిని వెన్నుదలకు నిలుస్తూ ఉంది, ఆయుధాలు అమ్ముతూ ఉంది, ఇది తప్పు, దీన్ని ఆపండి అని చెప్పి సుప్రీంకోర్టులో పిల్ చేశారు. అయితే సుప్రీంకోర్టు దాన్ని డిస్మిస్ చేసి అది ఇంటర్నేషనల్ మ్యాటరు, అది మాకు సంబంధం లేదని చెప్పి సుప్రీంకోర్టు చెప్పింది. సో ఆ నేపథ్యంలో ఈయన ఆర్టికల్ రాయటం జరిగింది. భారతదేశం ఆయుధాల ఎగుమతిలో ఎందుకు చాలా రాడికల్గా ముందుకెళ్తుంది, ఇది రాంగ్ అని చెప్పి ఈయన చెప్తూ ఉన్నాడు. దానికి కొన్ని జస్టిఫికేషన్స్ కూడా ఈయన ఇచ్చాడు. ఏంటంటే జెనీవా కన్వెన్షన్ అని ఉంది. జెనీవా కన్వెన్షన్ ఒక ట్రీటీ ఉంది, అంటే జెనీవాలో ఒక ఒప్పందం చేసుకున్నారు. ఏంటి అని అంటే, ఏ దేశమైనా సరే ఒక దేశం మరొక దేశాన్ని ఇండిస్క్రిమినేట్గా వాళ్ళ పౌరులను చంపుతున్నా, ఆయుధాలు ఉపయోగించి కాల్చుతున్నా ఆ దేశానికి ఆయుధాలు సరఫరా చేయకూడదు అని చెప్పి జెనీవాలో అన్ని దేశాలు అగ్రిమెంట్ చేసుకుంది. భారతదేశం కూడా దాంట్లో ఉంది. అయితే ఏంటంటే, కానీ ఈ ఆర్మ్స్ ట్రేడ్ ఆయుధాల వ్యాపారంలో మరి ఏ దేశమైనా సరే తన బిజినెస్ని కోల్పోదు కదా. సో ఇజ్రాయెల్ అడిగినప్పుడు భారతదేశం సరఫరా చేస్తుంది. అయితే ఈయన ఏమంటాడంటే, యుఎస్, యూకే లాంటి డెవలప్డ్ కంట్రీసే ఎక్స్పోర్ట్ కంట్రోల్ యాక్ట్ పెట్టుకున్నాయి. అంటే విపరీతంగా ఆయుధాలను సరఫరా చేయకూడదు, ఎక్స్పోర్ట్ని డిస్క్రిమినేషన్, విచక్షణ, డిస్క్రిప్షన్ ఉండాలి, అదేవిధంగా దాని మీద కంట్రోల్ ఉండాలి అని చెప్పి వాళ్ళు చూస్తూ ఉన్నారు యుఎస్, యూకే వాళ్ళు. కానీ భారతదేశం మాత్రం ఆ విధంగా లేదు అని చెప్పి ఆయన చెప్తూ ఉన్నాడు ఈ ఆర్టికల్లో. సో దీనికి ఏం చెప్తూ ఉన్నాడంటే, యాక్చువల్గా ఇంటర్నల్గా మనకి భారతదేశాన్ని కొన్ని ట్రీటీస్ కంట్రోల్ చేస్తూ ఉంటాయి. ఏంటి అంటే ఫారెన్ ట్రేడ్ యాక్ట్, ఎఫ్టీఏ అని, వెపన్స్ మాస్ డిస్ట్రక్షన్ యాక్ట్ అని, ఇవన్నీ భారతదేశంలో కేంద్ర ప్రభుత్వానికి కొంచెం కంట్రోల్, అంటే ఆయుధాలని ఎక్స్పోర్ట్ చేసినప్పుడు కానీ ఈ రెండు రెగ్యులేట్ చేస్తూ ఉంటాయి. అంటే అక్కడ వేరే దేశానికి సరఫరా చేస్తున్నప్పుడు వాళ్ళ యొక్క ఇంటెన్షన్ ఏంటో ఇవి చెప్తూ ఉంటాయి. కానీ వీటి మధ్య కూడా గ్యాప్ ఉంది. కేంద్ర ప్రభుత్వము ఈ ఈ రెండు, అయితే ఏదైతే ఎఫ్టీఏ ఉందో లేదా వెపన్స్ ఆఫ్ మాస్ డిస్ట్రక్షన్ యాక్ట్ ఉందో దాన్ని కూడా పెద్దగా పట్టించుకోవట్లేదు భారతదేశం అని చెప్పి చెప్తూ ఉన్నాడు. అదేవిధంగా జెనీవా ఆ ప్రిన్సిపల్ని కూడా పెద్దగా పట్టించుకోవట్లేదు అని చెప్తూ ఉన్నాడు. అదేవిధంగా ఇంటర్నేషనల్ కోర్ట్ ఒక జడ్జిమెంట్ కూడా ఇచ్చింది, నికరాగువా వర్సెస్ యునైటెడ్ స్టేట్స్. సో ఈ నికరాగువా వర్సెస్ యునైటెడ్ స్టేట్స్ కేసులో ఏం చెప్పారు అంటే, జెనీవా కన్వెన్షన్ కనుక వైలేషన్ ఉంటే అదే ఆ దేశానికి ఆయుధాలు సరఫరా చేయకూడదని చెప్పారు. ఇందాక చెప్పుకున్నాం కదా, జెనీవా కన్వెన్షన్లో ఏం చెప్పింది, ఇది ఒక దేశం ఇంకొక దేశాన్ని దాడి చేసి విపరీతంగా ఆయుధాలు సరఫరా చేస్తున్నా, సాధారణ పౌరులను చంపేస్తున్నా ఇతర దేశాలు వారికి ఆయుధాలు సప్లై చేయకూడదని జెనీవా కన్వెన్షన్లో పెట్టుకున్నారు. సో ఈ కేసులో కూడా నికరాగువా వర్సెస్ యునైటెడ్ స్టేట్స్లో కూడా ఇంటర్నేషనల్ కోర్ట్ ఏం చెప్పింది అంటే, ఈ ఇంటర్నేషనల్ కోర్ట్ ఇచ్చిన జడ్జిమెంట్ మనం చూస్తే జెనీవా కన్వెన్షన్ కనుక వైలేట్ చేస్తే, అంటే జెనీవా కన్వెన్షన్ ఏమైతే తీసుకున్నామో ఆ నామ్స్ని కనుక ఎగనెస్ట్గా ప్రవర్తిస్తూ ఉంటే ఆ దేశాలకి ఆయుధాలు సరఫరా చేయకూడదు అని చెప్పి ఆ కేసులో చెప్పడం జరిగింది. కానీ ఎవరు పాటిస్తారు, ఎవరు పాటించరు, ఎవరి దేశం బిజినెస్ యొక్క వాళ్ళకు ఉన్నాయి. సో అది కూడా, అంటే జెనీవా కన్వెన్షన్ పట్టించుకోవట్లేదు, ఇంటర్నల్ లాస్ని మనం డిస్కస్ చేసుకునే ఇంటర్నల్ లాస్, ఎఫ్టీఏ కానీ, అదేవిధంగా మాస్ డిస్ట్రక్షన్ యాక్ట్ కానీ భారతదేశం పాటించట్లేదు. అదేవిధంగా ఇంటర్నేషనల్ కోర్టు కూడా నికరాగువా వర్సెస్ యునైటెడ్ స్టేట్స్లో కూడా వెరీ క్లియర్గా చెప్పింది, జెనీవా రూల్స్ని కనుక పాటించని దేశాలకి ఆయుధాలు సరఫరా చేయకూడదు అని చెప్పి చెప్తుంది. అయినా కానీ భారతదేశం పెద్దగా పట్టించుకోవట్లేదు అని చెప్తా ఉన్నాడు. అంటే ఈయన ఏం చెప్తా ఉన్నాడంటే, డెవలప్డ్ చెందిన యుఎస్, యూకే కూడా ఆర్మ్డ్ కంట్రోల్ విషయంలో, ఆర్మ్డ్ సరఫరా చేయడంలో, ఆయుధాలను సరఫరా చేయడంలో చాలా కంట్రోల్డ్గా ఉన్నాయి. కానీ భారతదేశం ఎందుకు ఇంటర్నేషనల్ మార్కెట్లో తన పేరుని తెచ్చుకోవాలి అని చెప్పి చేస్తూ ఉంది అని చెప్పి ఈయన విమర్శిస్తూ ఉన్నాడు. దానికి ఇజ్రాయెల్కి భారతదేశం వెన్నదన్నుగా ఉండటం, దానికి ఆర్మ్స్ సప్లై చేయడం, వాళ్ళేమో దాడులు చేయడం, హమాస్ మీద కానీ వీటన్నిటి మీద, పాలస్తీన్ ఇవే కదా గొడవలు అక్కడ. సో ఇజ్రాయెల్ పాలస్తీన్ గొడవలు, లెబనాన్ మీద ఇప్పటికీ రీసెంట్ దాడులు జరుగుతూ ఉన్నాయి. సో ఇవన్నీ కూడా ఎందుకు చేస్తూ ఉంది, కాబట్టి ఎంతోమంది అమాయక పౌరులు చనిపోతున్నారు, భారతదేశం ఇజ్రాయెల్కి సపోర్ట్ చేస్తుందని ఇంటెన్షన్ అలా రాశారు. కానీ వాస్తవానికి ఏంటి అని అంటే, భారతదేశం యొక్క సోవర్నిటీలో భారతదేశానికి సలహాలు ఇచ్చేవాళ్ళు ఉంటారు. కాబట్టి వాళ్ళ వ్యాపారాన్ని ఎప్పుడు డెవలప్ చేసుకోవాలి, ఎప్పుడు డెవలప్ చేసుకోకూడదు, ఇవన్నీ కూడా భారతదేశానికి ఇంటర్నల్గా పొలిటికల్ అడ్వైజర్స్ ఉంటారు. సో వాళ్ళ బేస్ మీద వెళ్తారు తప్ప వీళ్ళు చెప్పిన దాని మీద, ఇంకొకరు చెప్పిన దాని మీద వెళ్ళరు. ఎనీవే, ఆర్మ్డ్ ఆయుధాల సరఫరాలో కంట్రోల్ ఉండటం మంచిదే, కానీ మన వ్యాపారాన్ని కూడా వదులుకోవడం కరెక్ట్ కాదు అనేది నా పర్సనల్ పర్సెప్షన్.
అయితే వాళ్ళ ఇప్పుడు మన ఇజ్రాయెల్తో ఎందుకు మనం మంచిగా ఉంటాం అనేది మన స్ట్రాటజీ మనకుంది ఇంటర్నేషనల్ ప్లాట్ఫామ్లో. సో ఇది ఓవరాల్గా ఆయన చెప్పింది ఏంటంటే, భారతదేశం ఆయుధాలు సరఫరా చేసేటప్పుడు డిస్క్రిప్షన్ ఉండాలి. అంటే ఆ దేశం ఎందుకు మన దగ్గర కొనుగోలు చేస్తుందన్న డిస్క్రిప్షన్ ఉండాలి. అది లేనప్పుడు వాళ్ళు తీసుకెళ్ళి అమాయక ప్రజలను చంపేస్తున్నారు. ఇప్పుడు ఇజ్రాయెల్కి భారతదేశం ఇస్తుంది, వాళ్ళు తీసుకెళ్ళి లెబనాన్లోనో పాలస్తీనాలో జనాలు చంపేస్తున్నారు, కాబట్టి ఇది అమ్మకూడదు భారతదేశం అని చెప్తుంది. కానీ వ్యాపారంలో ఎవడన్నా వింటాడా? ఇవన్నీ వెంట కదా. అదేవిధంగా ఇజ్రాయెల్తో భారతదేశం ఎందుకు సంబంధం టెక్నాలజీ విషయంలో కానీ మనకి ఇజ్రాయెల్ బాగా సపోర్ట్ చేస్తూ ఉంది. సో ఇవన్నీ కూడా ఉన్నాయన్నమాట. సో ఇది ఆయన ఓవరాల్గా చెప్పేది. భారతదేశం కొంచెం ఆలోచించి దూకుడుగా వెళ్ళాలి అని చెప్పి, ఆలోచించి దూకుని తగ్గించాలి అని చెప్పి ఆయన చెప్తా ఉన్నాడు. ఇకపోతే మూడో ఆర్టికల్ వచ్చేసి ఆర్కే విజే ఈ ఆర్టికల్ రాయడం జరిగింది. ఇది చాలా 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 ఇంపార్టెంట్ ఆర్టికల్. మనకి అందరికీ తెలుసు, సిఆర్పిసిని రీప్లేస్ చేసి బిఎన్ఎన్ఎస్ వచ్చింది. కొత్తగా చట్టాలు తీసుకొచ్చారు. భారతీయ నాగరిక సురక్షా సంహిత సిఆర్పిసిని రీప్లేస్ చేసింది. సో దీంట్లో ఆయన ఒక సెక్షన్ గురించి ఈరోజు ఈ ఆర్టికల్ రాయడం జరిగింది. ఈయన ఎక్స్ పోలీస్ పర్సన్, ఆయనకి చాలా రివార్డ్స్, వీరప్పన్ కేసు లాంటి హేమాహేమిల్ కేసులో డీల్ చేసిన వ్యక్తి, ఎప్పుడు హిందీలో ఎడిటోరియల్స్ రాస్తూ ఉంటారు. సో ఈయన రాసిన ఆర్టికల్ ఏంటి అంటే సెక్షన్ 107 గురించి. ఈ సెక్షన్ 107 ఏంటి, బిఎన్ఎన్ఎస్లో ఈ సెక్షన్ 107 అనేది చాలా ఇబ్బందికరంగా ఉంది అని చెప్పి ఈయన వాదన. సో ఏంటి ఆ ఇబ్బందికరమైన వాదన ఏంటి అని అంటే, ఆయన అభ్యంతరం చేసే వాదన ఏంటి అంటే, ఈ ఇదివరకు సిఆర్పిసిలో ఒక నేరస్తుడిని విచారించేటప్పుడు కానీ, నేరస్తుడి మీద అనుమానం ఉన్నప్పుడు కానీ, కొన్ని కేసుల్లో మాత్రం, మనీ లాండరింగ్ కేసుల్లో మాత్రమే తన ఆస్తుల్ని కోర్టు తీసుకునేది. కానీ ఇప్పుడు ఈ బిఎన్ఎస్ కొత్తగా వచ్చిన యాక్ట్లో ఏంటి అని అంటే, ఎవరి మీద అనుమానం ఉన్నా సరే వాళ్ళ ఆస్తులు నా కేసు తేలే వరకు ఫర్ఫిట్ చేయొచ్చు. అంటే ఆస్తుల్ని కోర్టు దగ్గర ఉంచుకోవచ్చు. ఇది చాలా రాంగ్. ఇది అంటే పోలీసులు వెళ్ళి అడిగారు అనుకోండి, పోలీసులు వెళ్ళి అడిగితే మన విచారణ జరిగే వరకు ఇది ఎక్కడ పారిపోయే పరిస్థితుంది, కాబట్టి మీరు వెంటనే ఆస్తిని వెంటనే ఫర్ఫిట్ చేయండి, మీ దగ్గర ఉంచుకోండి, కాబట్టి ఆయన ఎక్కడికి పారిపోవడం అని చెప్తే వెంటనే చేయొచ్చు. కానీ పాత సిఆర్పిసిలో ఏంటంటే కొన్ని కేసుల్లో మాత్రమే ఉండేది అది. అంటే మనీ లాండరింగ్ కేసుల్లో కానీ, లేకపోతే ఏదైనా హ్యాబిచువల్ అఫెండర్గా వేరే దేశాలకి పారిపోయే నేచర్ ఉన్నప్పుడు మాత్రమే ఆస్తుల్ని ఫోర్ఫిట్ చేసేవాళ్ళు అనమాట. సో ఇప్పుడు లిబరల్గా కోర్టుకి ఆ రైట్స్ వచ్చేసినాయి. దీనివల్ల పోలీస్ ఈ పెరిగిపోతుంది, పోలీస్ పవర్ పెరిగిపోతుంది సామాన్య ప్రజల మీద. ఏదో కేసులో ఇరికిస్తారు, ఏదో కేసులో ఇరికించి వచ్చిన తర్వాత వాళ్ళ ఆస్తుల్ని ఫోర్ఫిట్ చేయండి అంటే సామాన్యుడు బలైపోతారు అని చెప్పి ఈయన చెప్తూ ఉన్నాడు. సో ఈయన అంతేకాకుండా ఈయన ఇంకొక టాపిక్ కూడా తీసుకొచ్చాడు. ఏంటి అని అంటే, మనకి భారత రాజ్యాంగం రైట్ టు ప్రాపర్టీ, అంటే ఆస్తిని కలిగే హక్కుని ఇచ్చింది మనకి. ఆర్టికల్ 300A ఏం చెప్తుందంటే, ఇండియన్ కాన్స్టిట్యూషన్లో మనకి ఆస్తిని కలిగి ఉండడం మన ప్రాథమిక హక్కుగా కూడా, మనకి ప్రాథమిక హక్కు కాదు, మనకి హక్కుగా భావిస్తోంది. సో అంటే నువ్వు ఆస్తిని ప్రైవేట్ ఆస్తిని నువ్వు కలిగి ఉండొచ్చు అని రాజ్యాంగం చెప్తుంది. సో చెప్తూ ఉన్నప్పుడు ఇప్పుడు నువ్వేం చేస్తున్నారు, ఇంకా ట్రయల్ మోడ్లోనే ఉంది. అంటే ఒకడు ఏదో నేరం చేశారని పోలీసు వాళ్ళు ఎఫ్ఐఆర్ రాశారు, ఎఫ్ఐఆర్ కేసు చేరి 102 సబ్మిట్ చేశారు. సో బెయిల్కి వేసుకుంటారు, బెయిల్ వస్తే బెయిల్, లేకపోతే లేదు. ఇంక ఇన్వెస్టిగేషన్ ఛార్జ్షీట్ వేసిన తర్వాత ఈ ట్రయల్ అంతా నడుస్తూ ఉంటుంది. సో ఈ ట్రయల్ కేసు నడిచేకి ముందే ఒక పిటిషన్ వేసి, మీరు దయించి ఆయన పారిపోయే పరిస్థితి ఉంది, ఇంకోటి ఉంది, హ్యాబిచువల్ అఫెండర్ ఇంకోటి అని చెప్పి ఆయన ఆస్తిని కనుక ముందే కోర్టు అధీనంలో ఉంచితే కనుక తన హక్కుని కోల్పోతాడు. అది ఇంట్లో ఏదో ఆ టైంలోనే ఇంట్లో ఏదో ఆస్తిని అమ్మాల్సిన పరిస్థితి ఏర్పడింది, లేకపోతే వాళ్ళకి ఇబ్బందులు ఉంటాయి సామాన్య ప్రజలకి. అలాంటి పరిస్థితుల నుంచి అది విముక్తి. అంటే మరి కోర్టులో ఫోర్ఫిట్ చేసినప్పుడు ఆస్తి అమ్మలేరు, ఏమీ చేయలేరు. సో సామాజిక అవసరాలను కూడా ఆయన తీర్చుకోలేని పరిస్థితి ఏర్పడింది. ఇది 300A ఆస్తి హక్కుని కలిగి ఉండటం ఏదైతే భారత రాజ్యాంగం గ్యారంటీ ఇస్తుందో దానికి విరుద్ధం అని చెప్పి ఈయన చెప్తున్నాడు. నిజమే కదా, మరి నువ్వు నేరస్తుడిగా ముద్దాయి తప్పు చేసి నేరస్తుడిగా తేల్చిన తర్వాత ఏదైనా చెప్పొచ్చు, కానీ ముందే పోలీసులు వెళ్ళి ఆయన పారిపోయే అవకాశం ఉంది, ముందు తీసుకెళ్ళి ఆస్తిని ఫర్ఫిట్ చేయండి, మీ దగ్గర ఉంచండి అంటే ఎంతవరకు? కొన్ని మనీ లాండరింగ్ కేసులో అంటే కొన్ని ఇతర దేశాల నుంచి ఏదో లాండరింగ్ చేశారు కేసు, కాబట్టి ఆ డబ్బుల ద్వారా ఆస్తులు కొన్నారు కాబట్టి ఫర్ఫిట్ చేశారని ఒక అర్థం ఉంది. కానీ మామూలు కేసుల్లో అంత అవసరం లేదు కదా. కానీ ఇప్పుడు ఏంటంటే బిఎన్ఎస్లో అది ఫర్ఫిట్ చేసే రైట్ కోర్టు ఎనార్మస్గా ఇచ్చారు. అదేవిధంగా ఈయన ఒక సుప్రీంకోర్టు కేసుని కూడా సుందర్భాయ్ అంబాలాల్ దేశాయ్ వర్సెస్
స్టేట్ ఆఫ్ గుజరాత్ ఈ కేసులో ఏం చెప్పిందో కూడా ఏం చెప్తా ఉన్నాడు. సుప్రీంకోర్టు ఏం చెప్పింది అంటే ఈ కేసుల విషయంలో ఏదైనా నేరం చేసిన ఒక వ్యక్తి మీద నేరారోపణ జరిగి విచారణ జరుగుతూ ఉన్నప్పుడు ఆయన ఆస్తుల విషయంలో మీరు కేర్ఫుల్గా ఉండాలి, ఎలా పడితే అలా ఫోర్ఫిట్ చేసి ఇవ్వకూడదు కింద కోర్టులో అని చెప్పి సుప్రీంకోర్టు ఒక జడ్జిమెంట్ ఇవ్వడం జరిగింది. సో ఈయన ఫైనల్ కంక్లూజన్ ఏంటి అని అంటే, సో ఈ 107 సెక్షన్ 107ని చాలా విచక్షణతో ఉండాలి. ఆ విచక్షణతో లేకుండా కనుక ప్రవర్తిస్తే సామాన్య ప్రజలు ఇబ్బంది పడుతూ ఉంటారు. కోర్టుకి ఎనార్మస్ పవర్ ఇవ్వటం, పోలీసు వారు ఒక పిటిషన్ వేయంగానే కోర్టుకు తన ఆస్తిని తీసుకునే హక్కు కలిగి ఉంది. కాబట్టి దీన్ని ఇది పౌరుడి ప్రాథమిక హక్కులకి భంగం కలిగే పరిస్థితి ఉంది. సో దీంట్లో సీరియస్ ఫ్లా ఉంది, అంటే సీరియస్ తప్పు ఉంది. సో దీన్ని మార్చాల్సిన అవసరం ఉంది. లేదంటే దిస్ ప్రొవిజన్ కుడ్ లీడ్ టు అన్జస్ట్ అవుట్కమ్స్ సచ్ యాజ్ టేకింగ్ అవే ప్రాపర్టీ ఫ్రమ్ సమ్వన్ వితౌట్ ఎ ప్రాపర్ ట్రయల్. సో ప్రాపర్ ట్రయల్ లేకుండా ఇతరుల ప్రాపర్టీని కనుక తీసుకోవడం అనేది ఎంతవరకు కరెక్ట్ అని చెప్పి ఈయన డిస్కస్ చేస్తూ ఉన్నాడు. సో ఇది ఈ 3 ఆర్టికల్స్. ఓవరాల్గా ఇప్పుడు మనం చూసిన చైనా ఆర్టికల్ కానీ, లేకపోతే ఆర్మ్స్ యాక్ట్ కానీ, లేకపోతే బిఎన్ఎస్ 107 యాక్ట్ గురించి కానీ, ఇవన్నీ కూడా వాళ్ళు చాలా ఎంతో కొన్ని రోజులు రీసెర్చ్ చేస్తూ ఉంటారు. మనం దీని యొక్క సారాంశాన్ని మాత్రమే చెప్తూ ఉన్నాం. మనకున్న ఒక 28 నిమిషాల్లో దీని అవుట్ లైన్ చెప్తూ ఉన్నాం. మీరు ఎవరైతే చెప్పే విధానం కూడా ఆయన ఆర్గ్యుమెంట్ ఏంటి, తర్వాత సెట్ ద ఇష్యూ అంటే దానికి బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఇప్పుడే ఎందుకు సిగ్నిఫికెంట్గా మాట్లాడుతూ ఉన్నారు, దీని రెలవెంట్ హిస్టరీ ఏమన్నా ఉందా, అదేవిధంగా ఈయన ఆర్గ్యుమెంట్కి ఆయన ఎవిడెన్స్ ప్లేస్ చేశారా, అదేవిధంగా ఫైనల్ కంక్లూజన్ ఏంటి, ఈ ప్యాటర్న్లో మనం డిస్కస్ చేస్తూ ఉన్నాం. అయితే ఇది కేవలం అవుటర్ లైన్ మాత్రమే. మీరు ఇంకా డిస్కస్ చేయాలంటే ఇప్పుడు మీకు ఇందాక ఆర్మ్డ్ కేసులో చెప్పాను, జెనీవా ట్రీటీ ఏంటో మీరు చదవాలి. జెనీవా ట్రీటీలో ఏముంది, అదేవిధంగా కొన్ని ఇంటర్నల్ డొమెస్టిక్ యాక్ట్స్ అండి చెప్పుకున్న ఆ యాక్ట్ మీరు రీసెర్చ్ చేయాలి. అదేవిధంగా ఇప్పుడు బిఎన్ఎస్లో 107లో బిఎన్ఎస్ ఏంటి, 107 సెక్షన్ ఏంటి, అదేవిధంగా క్రిమినల్ బిఎన్ఎస్లో ఎదురుకు సిఆర్పిసి ఐపీసీ అనేవాళ్ళు. సో ఏంటి అవి సబ్స్టాన్షియల్ అంటే చట్టాలు, నేరము చట్టము, నేరానికి ఏ శిక్షకి ఏ చట్టం ఉండేది, సిఆర్పిసి అంటే తప్పు చేసిన తర్వాత మనిషిని ఎలా విచారిస్తారు, ఏ కోర్టులో విచారిస్తారు, ఆయనకున్న హక్కులు అంటే అని చెప్పేది. సో సిఆర్పిసినే ఇప్పుడు బిఎన్ఎస్గా మారింది. సో ఇవన్నీ కూడా మీరు డిస్కస్ చేయాలి. అంటే నేను కేవలం అవుటర్ లైన్ దీని సారాంశం చెప్తున్నా, కానీ దీన్ని డీటెయిల్డ్గా మీరు చదివితే ఇంకొంచెం దీని మీద ఒక గ్రిప్ వస్తూ ఉంటుంది. సో ఇది ఈరోజు ఈ 3 టాపిక్స్. మళ్ళీ రేపు మంచి టాపిక్తో మళ్ళీ కలుద్దాం. ఏదైనా ఫీడ్బ్యాక్ కూడా కింద ఇవ్వండి, ఏమన్నా మార్చాలి అన్నా, లేదు వాయిస్ కానీ లేకపోతే ఒక లైట్ కానీ ఏమైనా ఉందా, లేదా ఆర్టికల్స్లో ఏమైనా ఇంకేది ఇంప్రూవైజ్ చేయాలా, ఇవన్నీ కూడా ఫీడ్బ్యాక్ ఇవ్వండి. ఖచ్చితంగా తీసుకొని మళ్ళీ నేను దాన్ని ఈసారి రెక్టిఫై చేసుకొని మాట్లాడతాను. సో ఇది థ్యాంక్ యూ వెరీ మచ్. రేపు మళ్ళీ కలుద్దాం.